అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు దేశంలో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను ఏ విధంగా నీరుగారుస్తుందనేటటువంటి విషయాన్ని రాహుల్ గాంధీ గారు ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్కి సంబంధించి కర్ణాటకలో బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం పార్లమెంటు పరిధిలో మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపుగా 1,00,000 ఓట్లు గోల్మాల్ చేసి ఓట్ల చోరీ చేసి అక్కడ ఎంపీ స్థానాన్ని గెలిచారు. ఈ విధంగా దేశంలో ఒక 25 స్థానాల్లో ఈ విధంగా జరిగింది. ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చి ఒక ఎగ్జాంపుల్గా ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని తీసుకొచ్చి దేశ రాజధాని ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి వివరించడం జరిగింది. ఆధారాలతో సహా ఒక విపక్ష నేత ఎంపీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన అవకతవకలు ఎత్తి చూపితే దాన్ని సుమోటగా స్వీకరించి దాని యొక్క స్వతంత్రతను, దాని యొక్క ప్రతిపత్తిని, దాని యొక్క ప్రజాస్వామ్య తత్వాన్ని నిరూపించుకోవాల్సినటువంటి సంస్థ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తిరిగి ప్రతిపక్ష నేత మీద ఎదురుదాడికి దిగడం, అంటే మీరు మాకు అఫిడవిట్ రూపంలో ఇవ్వండి, లేదనుకుంటే ఓతు రూపంలో ఇవ్వండి అని వ్యంగ్యంగా మాట్లాడేటటువంటి పరిస్థితిని దేశ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈరోజు గమనిస్తున్నారు. దేశమంతా కూడా రాహుల్ గాంధీ వైపు ఈరోజు చూస్తుంది. విపక్షకి సంబంధించినటువంటి దాదాపు 240 మంది లోక్సభ సభ్యులు, అదేవిధంగా 60 మంది రాజ్యసభ సభ్యులు, 300 మంది దేశ రాజధానిలో ఒక ఎంపీలు చిన్న నిరసన కార్యక్రమం చేస్తుంటే అంతమంది ఎంపీలని అరెస్ట్ చేసినటువంటి, ఎమర్జెన్సీని తలపించే విధంగా అరెస్ట్ చేసి వాళ్ళు నిర్బంధించినటువంటి పరిస్థితిని నిన్న దేశమంతా కూడా చూసి నిబరబడింది. కాబట్టి స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇటీవల ఏవైతే సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ను కూడా తొంగలో దొక్కి బీజేపీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా ఒక చట్టం తెచ్చి 3 మెన్ కమిటీలో ప్రధానమంత్రి ఉంటారు, ప్రధానమంత్రి నామినేట్ చేసేటటువంటి సహచర కేంద్ర మంత్రి ఉంటారు, ప్రతిపక్ష నేత ఉంటారు. అంటే ఏ విధంగా చూసుకున్నా కూడా 2:1 రేషియోలు, అంటే 2 భాగాలు వాళ్ళు, ఒక భాగం విపక్ష నేతకి కేటాయించి ఒక చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని నియమించిన దగ్గర నుంచి మొదలు పెడితే అన్నిటిని కూడా ప్రజాస్వామ్యాన్ని తొంగలో దొక్కినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఈరోజు రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నటువంటి పార్టీ యొక్క బీజేపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ దీన్ని అడుగడుగునా ఖండిస్తుంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దేశంలోని కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా దీన్ని ఖండిస్తున్నాయి, ప్రజాస్వామ్యానికి మద్దతుగా నిలబడుతున్నాయి. రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ అనేది ఇప్పటికే దగ్గరగా ఓటమికి దగ్గరగా మొన్న రావడం జరిగింది. రాబోయే రోజులు తిరిగి కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని తెలియజేస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పార్టీగా చెప్పారు, ఈవీఎంలతో మోసం చేశారు, 2019లో మాకు 151 సీట్లు వచ్చాయి, ఇప్పుడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటటువంటి ఒక సంస్థ ఢిల్లీలో స్పష్టంగా ఆంధ్ర రాష్ట్రంలో పోలైన ఓట్ల కన్నా కూడా 12.5% ఎక్కువగా కౌంటింగ్ జరిగిందని ఒక ఎన్జిఓ లాంటి సంస్థ వచ్చి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్ ఇస్తే కనీసం దాని మీద నోరు మెదపలేని స్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎలక్షన్ అఫిడవిట్కి సంబంధించి హైకోర్టులో కేసు ఫైల్ చేశారు. ఎలక్షన్స్లో అవకతవకలు జరిగాయి నా నియోజకవర్గంలో అంటే ఏం జరిగిందో తెలియదు, కానీ అక్కడ హైకోర్టులో డిస్మిస్ అయిన దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయాల్సింది పోయి చక్కని కూటమి నేతలు వెళ్ళి ఆయనకి ఆఫర్ ఇచ్చి మీకేం కావాలో మేము చూసుకుంటాం, విషయాన్ని వదిలేయమని చెప్పి పక్కన పెట్టడం జరిగిందంటేనే ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఎన్నికలు జరిగాయో. కానీ దానిని కూడా ప్రశ్నించలేని పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నిశ్చేద్యంగా ఉన్నారో ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట్లాడుతున్నారో మీరు దానికి మద్దతు తెలుపుతున్నారా, లేదా బీజేపీకి మద్దతు ఉన్నారా? ఇందులో దేశంలో 2 కూటమిలు, ఒకటి ఎన్డీఏ, రెండవది ఇండియా కూటమి. మీరు ఎన్డీఏ కూటమి అయితే ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారిని విమర్శించని మేము సంతోషిస్తాం, లేదా మీరు ఇండియా కూటమి అయితే బీజేపీ చేసేటటువంటి అప్రజాస్వామిక పరిపాలన మీరు ఎండగట్టండి, మేము సంతోషిస్తాం. అంతే తప్ప ఏదో స్వప్రయోజనాల కోసమో ఆయన మీద ఉండేటటువంటి కేసుల కోసమో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను ఈ యొక్క ఓటర్లందరినీ కూడా ఇబ్బంది పెట్టడం సరికాదని తెలియజేస్తున్నాం. జిల్లాల విభజన అనేది గతంలో జరిగింది, వాటిని సరిచేస్తారనుకుంటే లేదా కొన్ని నియోజకవర్గాలు ఈ జిల్లాలో, కొన్ని నియోజకవర్గాలు నా జిల్లాలో, కొన్ని మండలాలు అవి సరిచేసేటటువంటి క్రమంలో ఈరోజు గూడూరు నియోజకవర్గానికి సంబంధించి స్పష్టంగా ఒక డిమాండ్ ఉండింది, నెల్లూరు జిల్లాలో కరపని. ఈరోజు కొత్తగా మళ్ళీ గూడూరుని ఒక జిల్లా చేస్తాం, అందులో సర్వేపల్లిని తీసుకొచ్చి గూడూరు జిల్లాలో కలుపుతామని మీడియాకు లీక్లు ఇస్తున్నారు. దాని మీద స్పష్టంగా కూడా కాంగ్రెస్ పార్టీ, నెల్లూరు కాంగ్రెస్ పార్టీ తరఫున
మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి వారికి ఒక లేఖ రాయడం జరిగింది. మీరు ఏదున్నా కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో జిల్లాలు విభజించేటప్పుడు ఆయా నియోజకవర్గాల్లో IVRS సర్వే నిర్వహించండి, ప్రజాభిప్రాయ సేకరణకి ఎక్కువ విలువివ్వండి, ప్రజలకు అనుకూలంగా ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు జిల్లాలని మార్చిన. అయినా కూడా రేపు 2027లో మళ్ళీ పార్లమెంట్ నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగబోతున్నాయి. అప్పుడు ఏదైనా మీరు సరి చేసుకుని జిల్లాలు పెంచాలా తగ్గించాలనేది అది సరైన నిర్ణయం తప్ప ఈ పరిస్థితుల్లో జిల్లాలను పెంచడం అనేది సరైన నిర్ణయం కాదని మేము భావిస్తున్నాం. స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి, కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకెళ్ళబోతున్నారు? రాబోయే స్థానిక సంస్థల్లో మేము స్పష్టంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు ఉండేటటువంటి పరిస్థితులు ఈ ప్రాంతీయ పార్టీలు ఏవి కూడా ప్రజాస్వామ్యంగా ఎలక్షన్లు జరగనిస్తానేటటువంటి నమ్మకం కాంగ్రెస్ పార్టీకి లేదు. కాబట్టి స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, స్పష్టంగా ఆన్లైన్లో నామినేషన్ వేసుకునేటటువంటి వెసులుబాటు కల్పించాలి, స్థానిక సంస్థల్లో ఆన్లైన్లోనే వెరిఫికేషన్ చేసేటటువంటి విధానం కల్పించాలి. కాబట్టి రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అదేవిధంగా కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా అన్ని డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నిలబెట్టబోతున్నాం. రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన, ప్రజా సమస్యల పట్ల ఆల్రెడీ మా కాంగ్రెస్ శ్రేణులు నగరంలో ఘర్ఘర్కి కాంగ్రెస్ అనేటటువంటి ఒక నినాదంతో పర్యటిస్తున్నారు. త్వరలోనే దీన్ని మరింత ఉధృతంగా చేస్తాం. అన్ని డివిజన్లో కూడా అభ్యర్థులు నిలబెట్టడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.